రాజ్యాన్ని పరిపాలించే రాజుగారి జన్మదినోత్సవం సందర్భంగా రాజ్యంలో ఇలా ప్రకటన చేయించాడు. పలానా రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మీరు ఏ సమస్యలతో ఉన్నా స్వయంగా వచ్చి రాజుగారితోనే మాట్లాడి పరిష్కారం పొందొచ్చు. రాజుగారి ఉద్దేశం ఏంటంటే ప్రజలు సంతోషంగా ఉండాలని అన్న ప్రకటన వెలువడింది. ఇక ఆ ప్రకటన వెలువడిన తోడనే ఏ రోజు రాజుగారి జన్మదినోత్సవం వస్తుందా అని ప్రజలు ఎదురు చూసి ఆ రోజున తండోపతండాలుగా రాజాసనానికి వచ్చారు. వచ్చిన వాళ్ళంతా వారి వారి సమస్యలు పంచుకోవడం, అప్పుల్లో ఉన్న, వివాహాలు చేయలేకపోయినా, వారి పొలాలు, పశువులు, బంగారము తాకట్టుల్లో ఉన్న అవన్నీ విడిపించుకోవడానికి వారంతా రాజుగారి దగ్గర మనవి చేయడం, వెంటనే పరిష్కారం పొందడం కూడా జరుగుతూ వచ్చింది. ఇక సరిగ్గా 5 అయిపోతుందన్న సమయంలో మాత్రం ఓ వృద్ధుడు పరుగున వచ్చి ఆయాసంతో, అయ్యా నాకొక్క కోరికను తీరుస్తారా అన్నాడు. అందుకు రాజు, ఇంతమంది వస్తున్నారు, ఏ ఒక్కరి కోరిక నేను కాదనలేదు, ఏం కావాలో చెప్పండి, సమయం మించిపోతుంది అన్నాడు. మరలా ఆ పేదవాడు, అయ్యా నిజంగా తీరుస్తారంటే, అవును రాజ్యాన్ని పాలకుని రాజుని చెప్తున్నాను, ఖచ్చితంగా తీరుస్తాను, ఏం కావాలో చెప్పు అని అడిగాడు. అందుకు ఆ పేదవాడు ఇలా అంటాడు, అయ్యా మీరు ఒక్కసారి నా ఇంటికి భోజనానికి రావాలి అని. మరలా వినండి, నా ఇంటికి మీరు భోజనానికి రావాలి అని ఆ పేదవాడు రాజును కోరాడు. అందుకు రాజు అతని మనవి అంగీకరించడం కొంచెం కష్టతరంగా ఉన్నా ఇచ్చిన మాట తప్పడానికి వీల్లేదు గనుక అలాగే వస్తాను అని పంపించాడు. ఇక అతని వెనకాలే రాజపరివారం కూడా వెళ్ళింది. మీరు రాజుగారికి ఎక్కడ భోజనం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అని ఆ పరివారం ఆ పేదవాడిని అడిగినప్పుడు, అయ్యా కొంచెం ముందుకు రండి అని చెప్పి ఆ గ్రామాన్ని దాటుకొని ముళ్ళ కంచెల్లో, గట్టుల మీద ఆ బురదలో నడిపించుకుంటూ ఎక్కడో ఉన్న చిన్న వ్యవసాయ భూమిలో ఉన్న పాక దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆ రాజపరివారు ఇది చూసి, ఇక్కడ నువ్వు రాజుగారికి భోజనం ఏర్పాట్లు చేస్తావు అంటే, అయ్యా నా కలిగింది ఇదే, ఇక్కడే నేను రాజుగారిని నా ఇంటికి పిలవాలనుకుంటున్నాను, ఆయనకు ఒక పూట భోజనం పెట్టాలనుకుంటున్నానని చెప్పి ఆ పేదవాని కోరికను అతను వివరించాడు. ఆ కోరిక ఉన్న పరివారం వెంటనే రాజుగారికి తగిన ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. రాజుగారి యొక్క ఇంటి నుండి నేరుగా ఆ పేదవాని యొక్క గృహానికి సరైన రోడ్లు వెంటనే ఆర్డర్ చేయబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆ రోడ్లన్నీ కూడా వెలుతురులతో నిండాయి. ఆ పేదవాని గృహంలో రాజు భోజనం చేయడానికి తగదు గనక వెంటనే ఆ రాజ్య పరివారం అక్కడ రాజుగారు భోజనం చేయడానికి వీలుగా ఓ ఉన్నతమైన భవంతిని అక్కడ నిర్మించారు. ఆయన భోజనం తరువాత కొంతసేపు ఆయన అవహేళనగా విశ్రాంతి తీసుకోవడానికి ఓ తోటను నియమించారు. ఇక ఆ పొలమంతా కూడా ఉద్యానవనంగా మార్చబడింది. అక్కడ పాకే లేదు, ఓ గొప్ప భవంతి నిర్మించబడింది. కారణం, రాజుగారు వచ్చి భోజనం చేయడానికి అక్కడ ఓ సౌందర్యవంతమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి. కారణం, ఆ వృద్ధుడు ఏం కోరుకున్నాడు? వెండి, బంగారం, ధనధాన్యాలు, అప్పులు తీర్చి ఇల్లు కట్టమని కాదు, రాజునే స్వయంగా తన జీవితంలోకి ఆహ్వానించాడు. గనుక అతని స్థితి, పరిస్థితి సమూలంగా మార్చబడింది. ఈ రోజు నీవు ఎంపిక చేసుకునే సమయంలో ఎవరిని ఎంచుకుంటావు? దేన్ని ఎంచుకుంటావు? తాత్కాలికమైన వాటిపైన లేదా శాశ్వత ఫలితాలు ఇచ్చేదానిపైన నీవు మొగ్గు చూపుతావా? ఎటు నీ ప్రయాణం? అందుకే మోషే ఇలా సెలవిచ్చాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 18 మరియు 19 వచనాలు. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. కాబట్టి మీరు జీవమును కోరుకునుడి అని. అవును, నీవు ఆయన్నే కోరుకుంటే ఆయనే నీ జీవితానికి వచ్చి నీ పరిస్థితులన్నీ క్షుణ్ణంగా మారుస్తాడు. గనుక ఆయన నీవు కోరుకుని నీ జీవితంలో క్షేమము, నెమ్మది, సమాధానము పొందుదువుగాక. ఆమేన్.